తెలంగాణ చరిత్రలో ముఖ్యమైన అంశాల గురించి తెలుసుకుందాం. తెలంగాణ చరిత్ర చాలా సుదీర్ఘమైనటువంటి చరిత్ర. అయితే తెలంగాణకు చరిత్రే లేదని ఇంతకాలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రచారం జరిగింది. కానీ దానికి భిన్నంగా మనం చరిత్రని అధ్యయనం చేస్తే చాలా ఉన్నతమైనటువంటి చరిత్ర తెలంగాణకు ఉన్నదని, చాలా ఘనమైనటువంటి గత చరిత్ర తెలంగాణకు ఉన్నదని మనకు అర్థమవుతుంది. కాబట్టి ఆ చరిత్రలోని ముఖ్యమైనటువంటి అంశాలను మనం ఈరోజు స్థాళీపులాక న్యాయంగా ఒక విహంగ వీక్షణంగా మనం తెలుసుకుందాం. అయితే తెలంగాణ చరిత్ర మిగతా ప్రాంతాలతో పోల్చినప్పుడు, ముఖ్యంగా కోస్తాంధ్రతో పోల్చినప్పుడు తెలంగాణ చరిత్ర చాలా సుదీర్ఘమైనటువంటిది. కోస్తాంధ్రకు కేవలం క్రీస్తుపూర్వం 2వ శతాబ్దం నుంచి మాత్రమే చరిత్ర ఉన్నది. తెలంగాణకు 1,50,000 ఏళ్ల నుంచి చరిత్ర ఉన్నది. నీలకంఠ శాస్త్రి ప్రకారం, ప్రముఖ దక్షిణ దేశ చరిత్రకారుడు నీలకంఠ శాస్త్రి ప్రకారం 5 లక్షల సంవత్సరాల క్రితం నుంచి తెలంగాణలో మానవ నివాసాలు ఉన్నాయని ఆయన పరిశోధన చేసి చెప్పిండు. కాబట్టి పాతరాతి యుగం, మధ్య పాతరాతి యుగం, కొత్తరాతి యుగం, లోహయుగం ఇవి చరిత్ర పూర్వ దశలైనటువంటి కాలాలు. ఈ కాలాల్లో కూడా తెలంగాణలో అన్ని జిల్లాల్లో మానవ నివాసాలు ఉన్నట్టుగా పురావస్తు శాస్త్రవేత్తలు పరిశోధించి తేల్చినటువంటి విషయం. కాబట్టి ఆ 4 యుగాల్లో తెలంగాణలో అనేక జిల్లాల్లో మానవ నివాసాలు ఉండేవి. ఆ తర్వాత మనకు చారిత్రక యుగం ప్రారంభమవుతుంది. అంటే క్రీస్తుపూర్వం 6వ శతాబ్దం వరకు ఉన్నటువంటి చరిత్రని మనం చరిత్ర పూర్వయుగం అంటాం. ఆ చరిత్ర పూర్వయుగంలో ఇందాక చెప్పుకున్నటువంటి 3 దశలు ఉంటాయి. క్రీస్తుపూర్వం 6వ శతాబ్దం నుంచి మనకు చారిత్రక యుగం ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో ఉత్తర భారతదేశంలో మనం షోడశ జనపదాలు అంటాం. 16 జనపదాలు. ఈ 16 జనపదాల్లో దక్షిణ భారతదేశంలో ఒకే ఒక్క జనపదం ఉన్నది. అది అష్మక జనపదం. అది తెలంగాణ ప్రాంతంలో ఉన్నది. కాబట్టి తెలంగాణలో క్రీస్తుపూర్వం 6వ శతాబ్దం నుంచే మొట్టమొదటి జానపదాలు వచ్చినాయని, గణరాజ్యాలు ఉన్నాయనే విషయం మనకు ఆ చరిత్ర తెలియజేస్తుంది. కాబట్టి ఆ అష్మక రాజ్యం అనేది ఇవాళ కరీంనగరు, నిజామాబాదు, వరంగల్లు ప్రాంతాల్లో ఉన్నటువంటి రాజ్యం అష్మక రాజ్యం. దక్షిణ భారతదేశంలో ఇంకెక్కడా కూడా ఈ జనపదాలు లేవు. కాబట్టి మన చరిత్ర చాలా ఘనమైనటువంటి చరిత్రని మనకి తెలియజేస్తుంది. అయితే అష్మక రాజ్యం తర్వాత కూడా కొంతమంది రాజులు ఉన్నారు. కానీ ఇప్పటిదాకా చరిత్రలో ప్రచారం చేసింది ఏమిటి అంటే శాతవాహనులతోటే చరిత్ర మొదలవుతుంది అని. కానీ తప్పు అది. శాతవాహనుల కంటే ముందు అష్మక రాజ్యం ఉంది. అష్మక రాజ్యం తర్వాత కొంతమంది రాజులు ఈ ప్రాంతాల్ని పరిపాలించినట్టుగా మనకు అనేక నాణ్యాలు తెలియజేస్తున్నాయి. అట్లా మనకు గోబద, కంవయాస, సిరివయాస, గోపన, నారణ, సమగోప అనే రాజులు తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించినట్టు నాణ్యాలు మనకు రుజువు చూపించినాయి. భారతదేశం మొత్తంలో తన పేరు మీద నాణ్యాలు వేయించుకున్నటువంటి పాలకుడు తెలంగాణ నుంచి వచ్చాడు. అతడే గోబద. ఇప్పటిదాకా మనకు నాగబు అనేది మొట్టమొదటి తెలుగు పదంగా చెప్తూ ఉన్నారు. కానీ నాగబు అసలు తెలుగు పదం కాదు. అది 1వ శతాబ్దానికి చెందినటువంటిది. కానీ దానికంటే పూర్వం క్రీస్తుపూర్వం 3వ శతాబ్దంలో ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి రాజుల్లో ఒక నారన్నే ఒక రాజు ఉన్నాడు. అది తెలుగు శబ్దం. కాబట్టి మొట్టమొదటి తెలుగు పదం మనం నారాయణగా చెప్పుకోవాలి. వీళ్ళ తర్వాత మనకు శాతవాహనుల గురించి అందరికీ తెలుసు. మనకు శాతవాహనుల రాజధాని అమరావతి అని కృష్ణా జిల్లాలోని శ్రీకాకుళం ఇంతకాలం దాకా చరిత్రని వక్రీకరించింది. కానీ వాళ్ళ రాజధాని కోటిలింగాల అది తెలంగాణలో ఉన్నది. కాబట్టి శాతవాహనుల రాజ్య పరిపాలన, శాతవాహన వంశం తెలంగాణలోనే మొదలై ఆ తర్వాత చాలా సంవత్సరాలకు అంటే శతాబ్దాలకు అంటే క్రీస్తుపూర్వం 230లో శాతవాహనుల వంశం ప్రారంభమైతే క్రీస్తు శకం 78వ సంవత్సరంలో గౌతమీపుత్ర శాతకర్ణి వచ్చిన తర్వాత మాత్రమే
కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంతాలు శాతవాహనుల పరిధిలోకి వచ్చినాయి. కాబట్టి గౌతమిపుత్ర శాతకర్ణి కంటే ముందున్నటువంటి శాతవాహనులకు కోస్తాంధ్రకు ఎలాంటి సంబంధం లేదు. కానీ ఇంతకాలంగా మా దగ్గర నుంచే వీళ్ళు పాలన ప్రారంభించారని, మా దగ్గర నుంచే చరిత్ర ప్రారంభమైందని తెలంగాణ చరిత్రని వక్రీకరించడానికి ప్రయత్నం చేసింది. కాబట్టి అది తప్పని మనకి చరిత్ర రుజువు చేస్తున్నది. కాబట్టి ఆ సమగోపిడి వద్ద అధికారిగా పనిచేసినటువంటి శ్రీముఖుడు శాతవాహన వంశాన్ని స్థాపించిందనే విషయం ఈ సందర్భంగా మనం గుర్తుపెట్టుకోవాలి. కోటిలింగాల వాళ్ళ తొలి రాజధాని, ప్రతిష్టానం రెండవ రాజధాని, ఆ తర్వాతనే మూడవ రాజధాని అమరావతి వచ్చిందనే విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా శాతవాహనంలో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి రాజుల్లో అంటే చాలామంది రాజులు పరిపాలించినప్పటికీ కూడా శ్రీముఖుడి తర్వాత ఒకటవ శాతకర్ణి, రెండవ శాతకర్ణి, ఆ తర్వాత మనకు హాలుడు ముఖ్యమైనటువంటి రాజులు. అంటే ఈ రెండవ శాతకర్ణి, కుంతల శాతకర్ణి, హాలుడు ఎందుకు మనకు ముఖ్యమైన వాళ్ళు అంటే మీరందరూ చాలా కాలంగా చదువుతూ ఉన్నారు. అంటే గాథా సప్తశతిని కూర్చినటువంటి హాలుడు తెలంగాణను పరిపాలించినప్పుడే అందులో చాలామంది తెలంగాణ కవులు ఉన్నారు. ఆ కవులు రాసినటువంటి పద్యాలతోటి అంటే గాథలతోటి గాథా సప్తశతిని కూర్చుండనే విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా కుంతల శాతకర్ణి ఆస్థానంలో శర్వవర్మకి గుణాఢ్యుడికి సంవాదం జరిగిందని, ఆ గుణాఢ్యుడు బృహత్కథ రాసిందని, ఇది మనకు తొలి లిఖిత గ్రంథంగా మనకు ప్రసిద్ధిలోకి వచ్చిందనే విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ హాలుడి తర్వాత ప్రముఖమైనటువంటి వాడు గౌతమిపుత్ర శాతకర్ణి. గౌతమిపుత్ర శాతకర్ణి తర్వాత మనకు యజ్ఞశ్రీ శాతకర్ణి. ఈ రాజుల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి వాళ్ళు. అయితే శాతవాహనుల కాలం నాటికే తెలుగు భాష ఏర్పడిందనేది కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. తెలుగు భాష కూడా ఇన్ని రోజుల నుంచి విజయవాడ తదితర ప్రాంతాల్లో నుంచి తెలుగు భాష పుట్టి అక్కడి నుంచి తెలంగాణకు, రాయలసీమకు వ్యాపించిందని ఇన్నాళ్ళు ప్రచారం చేస్తూ వచ్చారు. కానీ వాస్తవానికి తెలుగు భాష అది మనం తెలుగు అనే పేరుతో పిలిచినా, ఆంధ్రం అనే పేరుతో పిలిచినా, ఈ తెలుగు, తెనుగు, ఆంధ్రం అనే శబ్దాలు తెలంగాణలోనే ముందు పుట్టి తర్వాత ఇతర ప్రాంతాలకు వ్యాపించినాయి. అదేవిధంగా తెలుగు భాష ద్రావిడ భాషల నుంచి తెలంగాణ ప్రాంతంలోనే విడిబడి ఇతర ప్రాంతాలకు విస్తరించిందనేది కూడా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ శాతవాహనుల కాలంలో 4వ పులోమావి కాలంలో ఆ రాజ్యం అంతరించింది. అప్పుడు ఇక్ష్వాకులు 4వ పులోమావిని ఓడించి శాంతమూలుడు అనే ఇక్ష్వాకు రాజ్యాన్ని స్థాపించిండు. అయితే ఇక్కడ 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, శాతవాహనుల చివరి రోజుల్లో అనేక మంది తిరుగుబాట్లు చేసి స్వతంత్ర రాజ్యాల్ని స్థాపించుకున్నారు. అందులో ఇక్ష్వాకులు ఒకరు, అదేవిధంగా వాకాటకులు ఒకరు. అంటే వీళ్ళు దక్షిణ తెలంగాణలో ఇక్ష్వాకులు పరిపాలిస్తే ఉత్తర తెలంగాణని, ఈనాటి మహారాష్ట్రలో భాగమైనటువంటి విదర్భ తదితర ప్రాంతాలని వాకాటకులు పరిపాలించారు. కాబట్టి ఈ ఇక్ష్వాకుల కాలం నాటికి జరిగినటువంటి మార్పు ఏమిటి తెలంగాణలో అంటే, అంతవరదాకా శాతవాహనుల కాలంలో బౌద్ధం ప్రధానమైనటువంటి మతంగా ఉండేది. ఇక్ష్వాకుల కాలం వచ్చేటప్పటికి బౌద్ధ మతం స్థానంలో వైదిక మతం తిరిగి మళ్ళీ పునరుద్ధరించబడిన విషయం ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి వీళ్ళు అనేక యజ్ఞయాగాలు చేసి వైదిక మతాన్ని తిరిగి నిలబెట్టేటటువంటి ప్రయత్నం చేసేదనేది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈ సందర్భంలో శాతవాహనుల తర్వాత ఇక్ష్వాకులు దక్షిణ తెలంగాణలో, వాకాటకులు ఉత్తర తెలంగాణలో ఉన్నారనే విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ ఇక్ష్వాకుల కాలంలోనే మనకు వ్యవసాయం బాగా అభివృద్ధి చెందడానికి గుర్తుగా ఇక్ష్వాకులు నాగండ్లను దానం చేసిండ్రు. హలము అంటే నాగలి. కాబట్టి ఆ హలాలని, నాగళ్ళని దానం చేసినటువంటి ప్రాంతంగా మనకిప్పుడు మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి ఆలంపురం అంటే హలం పురమే క్రమంగా అలంపురంగా మారింది. కాబట్టి అప్పుడు వ్యవసాయం బాగా అభివృద్ధి చేయడానికి వీళ్ళు దోహదం చేసిన విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి.
ఇక్ష్వాకుల తర్వాత మనకు వీళ్ళకు సమాంతరంగా ఉన్నటువంటి వాకాటకులు వీళ్ళిద్దరి తర్వాత వచ్చినటువంటి వాళ్ళు విష్ణుకుండినులు. కాబట్టి ఈ విష్ణుకుండినులు రాజేంద్ర వర్మ ఈ విష్ణుకుండిన వంశస్థాపకుడు. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే విష్ణుకుండినులు ఇన్నాళ్ల నుంచి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతంలో వీళ్ళు రాజ్యస్థాపన చేసి తర్వాత ఇతర ప్రాంతాలకు విస్తరించిందనే విషయాన్ని ఇప్పటిదాకా చెప్తూ వచ్చిండ్రు. కానీ విష్ణుకుండినుల ప్రారంభం కూడా తెలంగాణలోనే జరిగింది. నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి తుమ్మలగూడెం వీళ్ళ మొదటి రాజధాని. ఈ విషయంలో కూడా చరిత్ర వక్రీకరణ జరిగింది. అంటే విష్ణుకుండినులను కూడా ఆ ప్రాంతానికి తీసుకెళ్లడానికి ప్రయత్నం చేసిండ్రు. కానీ బిఎన్ శాస్త్రి అనే ఒక చరిత్రకారుడు, ప్రసిద్ధమైనటువంటి చరిత్రకారుడు, అనేక పరిశోధనలు చేసి శాసనాల్ని బయటపెట్టి ఆ శాసనాల ఆధారంగా విష్ణుకుండినుల రాజ్యం తెలంగాణలోనే ప్రారంభమైందని చెప్పింది. కాబట్టి ఈ విష్ణుకుండినులలో ఒకటో గోవిందవర్మ చాలా ప్రముఖమైనటువంటి రాజు. అంటే విష్ణుకుండిన రాజ్యాన్ని నల్గొండ జిల్లా నుంచి క్రమక్రమంగా అటు విజయవాడ, గుంటూరు, మొత్తం తెలంగాణకు విస్తరింపజేసినటువంటి రాజు గోవిందవర్మ. అయితే ఈ విష్ణుకుండినులు పరిపాలిస్తున్నప్పుడే అక్కడ కర్ణాటకలో బాదామి చాళుక్యులు తల ఎత్తి క్రమంగా ఆ బాదామి చాళుక్యులు విష్ణుకుండిన రాజ్యాన్ని, వాకాటక రాజ్యాన్ని కూలదోసి బాదామి చాళుక్యులు అధికారంలోకి వచ్చారు. అయితే మనకు సిలబస్లో బాదామి చాళుక్యుల గురించి లేదు. అంటే విష్ణుకుండినులు సిలబస్లో ఉన్నది. విష్ణుకుండినుల తర్వాత వచ్చినటువంటి బాదామి చాళుక్యులు, రాష్ట్రకూటులు, కళ్యాణి చాళుక్యులు ఇది మనకు సిలబస్లో లేదు. కానీ తెలంగాణ వాళ్ళ పరిపాలనలో ఉన్నది. అంటే కోస్తాంధ్ర వేరే రాజుల బృహత్పలయాలు మొదలైనటువంటి రాజుల పరిపాలనలో ఉండగా రాయలసీమ తెలంగాణలు రెండు కూడా ఈ వరుసగా బాదామి చాళుక్యులు, రాష్ట్రకూటులు, కళ్యాణి చాళుక్యులు వీళ్ళ అధీనంలో ఉండేది. కాబట్టి వాళ్ళని ప్రస్తావించుకోవడం తప్పనిసరి, సిలబస్లో లేదు. అయితే బాదామి చాళుక్యుల తర్వాత రాష్ట్రకూటులు వచ్చిండ్రు. ఈ రాష్ట్రకూటులు మనం ఎందుకు గుర్తుపెట్టుకోవాలి వీళ్ళని అంటే రాష్ట్రకూటుల సామంతులుగా వేములవాడ చాళుక్యులు మనకు తెలంగాణను పరిపాలించినటువంటి రాజులు. రాష్ట్రకూట సామంతులుగా బోధన్, ఇవాళ నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి బోధన్, గంగాధరం, వేములవాడ ఈ మూడు ప్రాంతాల నుంచి మూడు రాజధానులుగా సుమారుగా 200 సంవత్సరాలు వేములవాడ చాళుక్యులు తెలంగాణను పరిపాలించారు. అందువలన రాష్ట్రకూటుల గురించి మనం ఇక్కడ చెప్పుకోక తప్పదు. కాబట్టి రాష్ట్రకూటులు కన్నడిగులు కాబట్టి, రాష్ట్రకూటులు జైన మతాన్ని అవలంబించారు కాబట్టి అనివార్యంగా వాళ్ళ సామంతులైనటువంటి వేములవాడ చాళుక్యులు కూడా జైన మతాన్ని అవలంబించారు. అదేవిధంగా వాళ్ళు ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి కవులు కూడా కన్నడ భాషలో కవిత్వం రాయవలసి వచ్చింది. అట్లా మనకు మొట్టమొదటి కవి పంపకవి ఈ వేములవాడ చాళుక్య 1వ అరికేసరి ఆస్థానంలో ఉన్నటువంటి ఈ పంపడు ఆయన కన్నడంలోనూ తెలుగులోనూ కవిత్వాన్ని రాసిండు. కానీ తెలుగులో ఆయన ఆదికవి అనే బిరుదుకు నోచుకోలేదు. కానీ కన్నడంలో ఆయన అక్కడి కవిత్రయంలో ఒకడిగా ఆదికవిగా అక్కడ ప్రసిద్ధి చెందిండు. కాబట్టి ఆ పంపకవి జినవల్లభుడు, మల్లియరేచన ఇలాంటి కవులకు ఆశ్రయం కల్పించినటువంటి వాళ్ళు వేములవాడ చాళుక్యులు. అంటే తెలుగు సాహిత్యానికి, తెలంగాణలో తెలుగు సాహిత్యానికి ఒక పునాదిని వేసినటువంటి వాళ్ళు ఈ వేములవాడ చాళుక్యులు. అంటే వేములవాడ చాళుక్యుల కాలంలోనే మొట్టమొదటి పద్యాలైనటువంటి కురిక్యాల శాసనంలో కనిపించే మొదటి పద్యాలు అక్కడనే వచ్చినాయి. మొత్తం తెలుగు సాహిత్యంలోనే మొదటి లక్షణ గ్రంథమైనటువంటి మల్లియరేచన రాసినటువంటి కవిజనాశ్రయం ఈ ప్రాంతం నుంచే వచ్చింది. అదేవిధంగా అక్కడి కవిత్వంలో భాగమైనటువంటి పంపన కూడా ఈ ప్రాంతం నుంచే కవిత్వాన్ని రాసిండు. కాబట్టి వేములవాడ చాళుక్యులు తెలంగాణ చరిత్రలో చాలా కీలకమైనటువంటి వాళ్ళు. ఇన్నాళ్ళ నుంచి చరిత్రలో వాళ్లకు స్థానం లభించలేదు. అయితే ఈ వేములవాడ చాళుక్యులు తర్వాత మనకు అక్కడ రాష్ట్రకూటుల్ని ఓడించి కళ్యాణి చాళుక్యులు రాజ్యానికి వచ్చిండ్రు. సహజంగానే
తెలంగాణ ప్రాంతం తిరిగి రాయలసీమ ప్రాంతం ఈ రాష్ట్రకూటుల అధీనం నుంచి కళ్యాణి చాళుక్యుల అధీనంలోకి వచ్చింది. కాబట్టి కళ్యాణి చాళుక్యులు రాజ్యపాలన చేస్తున్నప్పుడు అప్పుడు తెలంగాణలో ఏ ఏ రాజ్యాలు ఉన్నాయి స్థూలంగా మనం చెప్పుకోవాలి. కళ్యాణి చాళుక్యులు రాజ్య పరిపాలన చేస్తున్నప్పుడు తెలంగాణలో దక్షిణ తెలంగాణలో కందూరు చోళులు ఉన్నారు. వీళ్ళ గురించి మనకు సిలబస్లు లేదు, కానీ అప్పుడు ఉన్నారు. ఖమ్మం జిల్లా ప్రాంతంలో ముదిగొండ చాళుక్యులు ఉన్నారు. హనుమకొండ ప్రాంతంలో తొలి కాకతీయులు ఉన్నారు. అదేవిధంగా కరీంనగర్ జిల్లాలో పొలవాసరాజులు ఉన్నారు. ఈ పొలవాసరాజుల గురించి కూడా మనకు సిలబస్లో లేదు. కాబట్టి కళ్యాణి చాళుక్యులకు సామంతులుగా ఉన్నటువంటి ముదిగొండ చాళుక్యులు, అదేవిధంగా తొలి కాకతీయులు మనకు సిలబస్లో ఉన్నారు. అయితే ఈ ముదిగొండ చాళుక్యుల మూలపురుషుడు రణమర్ధుడు. ఆ రణమర్ధుడి తర్వాత బొట్టు బేతరాజు, కుసుమాయుధుడు, నాగతిరాజు మొదలైనటువంటి వాళ్ళు ఆ ప్రాంతాన్ని పరిపాలించారు. ఈ తొలి కాకతీయులు కళ్యాణి చాళుక్యులకు సామంతులుగా ఉన్నటువంటి తొలి కాకతీయులు మొదట చిన్న ప్రాంతానికి పరిమితమైన వాళ్ళు. అంటే ఒక తాలూకా స్థాయికి పరిమితమైనటువంటి కాకతీయులు కొంతకాలంలోనే, అంటే స్వల్ప వ్యవధిలోనే ఒక విశాలమైనటువంటి సామ్రాజ్యాన్ని స్థాపించారు. కాబట్టి కాకతీయుల్లో మనం మొట్టమొదట ప్రసిద్ధంగా పేర్కొనవలసింది ఒకటవ ప్రోలరాజు. ఒకటవ ప్రోలరాజు తర్వాత రెండవ ప్రోలరాజు ముఖ్యమైనటువంటి వాడు. అంటే రెండవ ప్రోలరాజు తెలంగాణలో ఉన్నటువంటి వేములవాడ చాళుక్యులను ఓడించిండు, పొలవాసరాజుల్ని ఓడించిండు, దక్షిణ తెలంగాణలో ఉన్నటువంటి కందూరు చోళులను ఓడించిండు. ఈ రెండవ ప్రోలరాజు కొడుకు ఒకటవ రుద్రదేవుడు, అంటే ఒకటవ ప్రతాపరుద్రుడు. అంటే రుద్రదేవుడు, అంటే రెండవ ప్రోలరాజు రుద్రదేవుడు కాకతీయ సామ్రాజ్యానికి పునాదులు వేసినటువంటి వాళ్ళని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి కాకతీయుల్లో చాలా ప్రసిద్ధి చెందినటువంటి వాళ్ళు రెండవ ప్రోలరాజు రుద్రదేవుడు, గణపతి దేవుడు, రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు. ఇవందరికీ మనకు తెలిసినటువంటి పేర్లే. అయితే రెండవ ప్రోలరాజు తెలంగాణ అంతటి మీద ఆధిపత్యాన్ని సాధించినటువంటి తరుణంలో, ఆ సమయంలో ఆయన మరణించినప్పుడు అక్కడ కళ్యాణి చాళుక్యులలో ఒక క్షీణదశ మొదలైంది. వాళ్ళల్లో కళ్యాణి చాళుక్యుల్లో ఒక అంతర్గత కలహాలు వచ్చినాయి. అక్కడ బిజ్జళ్ళు తిరుగుబాటు చేసి కళ్యాణి చాళుక్యుల రాజ్యాన్ని ఆక్రమించినటువంటి సందర్భంలో 58లో ఆయన చనిపోయి రుద్రదేవుడు అధికారంలోకి వచ్చాడు. రుద్రదేవుడు ఈ సన్నివేశాన్ని ఉపయోగించుకొని ఏం చేసిండు అంటే 59 నాటికి ఆ సంక్షోభం ఇంకా పెరిగిపోయింది. కాబట్టి అంతిమంగా 1163లో రుద్రదేవుడిక కళ్యాణి చాళుక్యులు తిరిగి కోలుకోలేరని అర్థం చేసుకున్నాక స్వతంత్రం ప్రకటించింది. అంటే స్వతంత్ర కాకతీయ రాజ్యానికి మూలకారకుడు ఇక్కడ రుద్రదేవుడు. అయితే ఈ రుద్రదేవుడి తర్వాత ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఈ ముగ్గురు రాజుల గురించి మనం చెప్పుకుంటాం. అయితే ఇక్కడ కాకతీయుల కాలంలో మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది, వాళ్ళు శాతవాహనుల తర్వాత మళ్ళీ మొత్తం ఆంధ్రదేశాన్ని ఏకచిత్రం కిందికి తీసుకొచ్చినటువంటి వాళ్ళు కాకతీయులు. కాబట్టి మొత్తం తెలంగాణ చరిత్రలోనే కాదు, ఆంధ్రదేశ చరిత్రలోనే కాకతీయుల కాలం ఒక స్వర్ణయుగం లాంటిది. అంటే కాకతీయులు ముఖ్యంగా రుద్రదేవుడి తర్వాత గణపతి దేవుడు మొత్తం ఆంధ్రదేశాన్ని జయించి తన మొత్తం జీవిత కాలంలో ఓటమి నెరగని, ఒక ముత్తుకూరు యుద్ధంలో తప్ప ఓటమి నెరగని వీరుడిగా ప్రసిద్ధి చెందినటువంటి వాడు గణపతి దేవుడు. అంటే సుమారుగా 1199 నుంచి 1262 వరకు 62 ఏళ్ళు ఓటమి ఎరిగినటువంటి ఒక చక్రవర్తిగా గణపతి దేవుడు మొత్తం సామ్రాజ్యాన్ని స్థిరపరిచిండు. అప్పుడు రుద్రమదేవి అధికారంలోకి వచ్చింది. అంటే రుద్రమదేవి కూడా తన తండ్రి నెలకొల్పినటువంటి సామ్రాజ్యాన్ని కోల్పోకుండా
తన శక్తి మేరకు కృషి చేసింది. అయితే రుద్రమదేవి కాలంలో అంబదేవుడు తిరుగుబాటు చేసి స్వతంత్రాన్ని ప్రకటించుకున్నాడు. ఆ ప్రకటించుకున్నటువంటి క్రమంలో అంబదేవుడి మీద చేసినటువంటి యుద్ధంలోనే రుద్రమదేవి 1289లో మరణించిందనే విషయాన్ని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే చందుపట్లలో దొరికినటువంటి శాసనం ప్రకారం ఆమె 1289లో మరణించింది. ఆ 89లోనే ప్రతాపరుద్రుడు అధికారంలోకి వచ్చాడు. అయితే కాకతీయుల కాలంలో మనం ఈ రాజుల పరిపాలనతో పాటు మనం వేటి మీద దృష్టి పెట్టాల్సి ఉంటుంది, అంటే వేటిని మనం చదువుకోవాల్సి ఉంటుంది. అంటే వాళ్ళు ప్రధానంగా వ్యవసాయం మీద, పరిశ్రమల మీద దృష్టి కేంద్రీకరించింది. అనేక చెరువుల్ని కాకతీయుల సామంతులుగా ఉన్నటువంటి రేచర్ల రెడ్డి రాజులు, చెరుకు రెడ్డి రాజులు, మల్యాల వంశములు, గోనరెడ్లు వీళ్ళందరూ కూడా తెలంగాణలో అనేకమైనటువంటి చెరువుల్ని, వేల చెరువుల్ని వాళ్ళు నిర్మించారు. కాబట్టి వ్యవసాయం అభివృద్ధి చెందడానికి ఆనాడున్నటువంటి పరిశ్రమలు, అంటే వస్త్ర పరిశ్రమ మొదలైనటువంటి పరిశ్రమల్ని అభివృద్ధి చేయడానికి వాళ్ళు కృషి చేసిన విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి వాళ్ళు కట్టించినటువంటి చెరువులనే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం మిషన్ కాకతీయ పేరుతోటి ఆ చెరువులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైతే వాటిని తిరిగి మరమ్మతు చేస్తుందనే విషయాన్ని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇంకొక మార్పు ఏమిటి అంటే, కాకతీయుల్లో రెండో ప్రోలరాజు కంటే ముందు, అంతకుముందు ఉన్నటువంటి మొత్తం చరిత్రలో శాసనాలన్నీ కూడా తొలుత ప్రాకృతంలో, ఆ తర్వాత సంస్కృతంలో ఉండేవి. కానీ కాకతీయులు తెలుగులో శాసనాలు వేయడం ప్రారంభించారు. అదేవిధంగా తొలి కాకతీయులు జైన మతాన్ని అవలంబిస్తే మలి కాకతీయులు శైవ మతాన్ని ఆరంభించారు. అంటే మలి కాకతీయులు రాజ్యపాలనకు వచ్చేటప్పటికీ అటు కర్ణాటకలో కూడా జైనం క్షీణించి బసవేశ్వరుడి కారణంగా శైవమతం వచ్చిందనే విషయం, శైవమతం ఉచ్చస్థితికి వచ్చిందనే విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకుంటే, ఆ క్రమంలోనే ఈ మలికాకతీయులు జైనాన్ని వదిలిపెట్టి శైవమతాన్ని అవలంబించిన విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకోవాలి. అట్లా చూసినప్పుడు మనకు ఆ శైవమత ప్రచారం కోసమే పాల్కురికి సోమనాథుడు బసవ పురాణం, పండితారాధ్య చరిత్ర అనే గ్రంథాలని రాసిందనే విషయం కూడా మనకు అర్థమవుతుంది. అంటే అట్లా మతపరంగాను, ఆర్థిక పరంగాను, సాహిత్యపరంగాను ఒక ప్రధానమైనటువంటి మార్పు కాకతీయుల కాలంలో జరిగిందనే విషయం మనకిది, ఈ విషయాలనేవి తెలియజేస్తాయి. ఈ విధంగా ఆ కాకతీయుల్లో చివరి వాడైనటువంటి ప్రతాపరుద్రుడు తన రాజ్యాన్ని సుస్థిరపరచుకొని వ్యవసాయాన్ని అభివృద్ధి చేసి, ప్రతాపరుద్రుని కాలంలో అనేక కొత్తనైనటువంటి గ్రామాలు వెలిసినాయి. మనకు శాసనాలు చెప్తున్నాయి. అంటే ఎక్కడైతే అటవీ ప్రాంతం ఉంటుందో ఆ అడవిని నిర్మూలించి అక్కడ గ్రామాలను ఏర్పరిచి, అక్కడ అష్టాదశ వర్ణాలని ఏర్పరిచి అక్కడ వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడానికి ప్రతాపరుద్రుడు చాలా కృషి చేసిండు. కాబట్టి ప్రతాపరుద్రుని కాలంలో, రుద్రమదేవి కాలంలో అనేకమైనటువంటి కొత్త గ్రామాలు వెలసినాయి. అంతకుముందు ఆ గ్రామాలు లేవు. అది వాళ్ళ వ్యవసాయ అభివృద్ధి పట్ల వాళ్ళకు ఉన్నటువంటి చిత్తశుద్ధికి నిదర్శనం. అయితే అట్లా ప్రతాపరుద్రుడు రాజ్యాన్ని సుస్థిరంగా పరిపాలిస్తున్నటువంటి క్రమంలో మనకు ఉత్తర భారతదేశంలో కొన్ని మార్పులు జరిగినాయి. అంటే ఉత్తర భారతదేశంలో మహమ్మదీయులు రాజ్యానికి వచ్చారు. ఆ మహమ్మదీయుల్లో ఖిల్జీ వంశస్థులు, తుగ్లక్ వంశస్థులు రాజ్యాధికారంలోకి వచ్చి దక్షిణ భారతదేశం మీద దృష్టి పెట్టారు. అట్లా మనకు దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఇవాల్టి మహారాష్ట్రని ఆనాడు యాదవ రాజ్యంగా పిలిచేవాళ్ళు, దేవగిరి రాజ్యంగా కూడా పిలిచేవాళ్ళు. కాబట్టి మొట్టమొదట దేవగిరి రాజ్యం ముట్టడి చేసి దాన్ని వశపరుచుకునే క్రమంలోనే కాకతీయ రాజ్యం మీద కూడా వాళ్ళు దృష్టి పెట్టింది. కాకతీయుల కాలంలో దక్షిణ భారతదేశంలో ఆ దేవగిరి రాజులు లేదా యాదవరాజులు, కాకతీయులు, ఇంకా వెనక్కి కిందికి వెళ్తే హొయసాలులు, ఈ మూడు రాజ్యాలు దక్షిణ భారతదేశంలో చాలా ప్రముఖమైనటువంటి రాజ్యాలు.
ఈ ప్రముఖ రాజ్యాల్ని కనుక జయించినట్లయితే మొత్తం భారతదేశం తమ అధీనంలోకి వస్తుందని భావించి వాళ్ళు దేవగిరి రాజ్యం తర్వాత కాకతీయ రాజ్యం మీద దండెత్తారు. ప్రతాపరుద్రుడు 5 సార్లు ఆ దండయాత్రల్ని సమర్థవంతంగా తిప్పికొట్టినటువంటి పరాక్రమవంతుడు. మొన్నటిదాకా తెలంగాణకు గొప్పనైనటువంటి పరాక్రమవంతులు లేరు, తెలంగాణలో గొప్ప యుద్ధాలు జరగలేదు, తెలంగాణలో గొప్ప చారిత్రకమైనటువంటి ప్రతీకలు లేవని చెప్పి చరిత్రకారులు వక్రీకరించారు. కానీ ఒక గణపతి దేవుణ్ణి చూసుకున్నప్పుడు, ఒక ప్రతాపరుద్రుడిని చూసినప్పుడు, ఒక రుద్రదేవుణ్ణి చూసినప్పుడు తెలంగాణలో గొప్ప పరాక్రమవంతులు అనే విషయాన్ని మనకు తెలుస్తున్నది, విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అట్లా ప్రతాపరుద్రుడు ఉత్తర భారతదేశ చక్రవర్తుల్ని 5 సార్లు ఓడించాడు అంటే అతను ఎంత పరాక్రమవంతుడో మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. సరే, ఎన్నిసార్లు ఓడించినప్పటికీ అంతిమంగా 1323లో కాకతీయ రాజ్యం అంతం కాక తప్పలేదు. 23లో ప్రతాపరుద్రుడిని ఓడించి బంధించి తీసుకొని వెళ్ళారు. ఆ అవమాన భారాన్ని భరించలేక ప్రతాపరుద్రుడు నర్మదా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని చరిత్రకారులు మనకు చెప్తారు. కాకతీయ సామ్రాజ్యం ఎప్పుడైతే ఈ ఢిల్లీ చక్రవర్తులకు లోబడిందో కొద్ది కాలంలోనే ఆంధ్రదేశం అంతటా కూడా తిరుగుబాట్లు జరిగాయి. అంటే కాకతీయ శిథిలాల మీద తిరిగి మళ్ళీ 4 స్వతంత్ర రాజ్యాలు ఏర్పడ్డాయి. అందులో 1 రెడ్డి రాజులు, 2 ముసునూరు రాజులు, 3 విజయనగర రాజులు, 4 పద్మనాయక రాజులు. అంటే ఢిల్లీ చక్రవర్తులను ఓడించి వీళ్ళందరూ ఏకమై వాళ్ళను ఓడించి 4 స్వతంత్ర రాజ్యాలని కాకతీయ సామ్రాజ్యం మీద, ఆ శిథిలాల మీద ఈ 4 రాజ్యాలు వచ్చినాయి. ఇందులో తెలంగాణకు చెందినటువంటి రాజ్యం పద్మనాయక రాజ్యం. అంటే ఈ పద్మనాయకులు ఎవరు? కాకతీయుల దగ్గర సైన్యాధ్యక్షులుగా ఉన్నటువంటి వాళ్ళు, వాళ్లకు సామంతులుగా ఉన్నటువంటి వాళ్ళు. నాయంకర వ్యవస్థలో 75 మంది నాయంకర వ్యవస్థలో అనేక మంది నాయంకరులుగా ఉన్నటువంటి వాళ్ళు. కాబట్టి ఈ 4 రాజ్యాల్లో, అంటే ఇంతకాలం మనం విజయనగర రాజ్యం గురించి మనం చరిత్రలో చదువుకుంటున్నాం, కానీ విజయనగర రాజ్యానికి మనకు సంబంధం లేదు. ఈ 4 రాజ్యాల్లో పద్మనాయక రాజ్యం తెలంగాణకు సంబంధించినటువంటిది. కాబట్టి ఈ పద్మనాయక రాజుల్లో మనకు సింగమ నాయకుడు చాలా ముఖ్యమైనటువంటి నాయకుడు. 1323లో కాకతీయ రాజ్యం ఢిల్లీ చక్రవర్తులకు లోబడితే ఒక 4-5 సంవత్సరాల్లోనే, అంటే 25-26 ప్రాంతాల్లో రెడ్డి రాజులు స్వతంత్రాన్ని ప్రకటించుకున్నారు. అదే ప్రాంతంలో సింగమనాయకుడు దక్షిణ తెలంగాణలో స్వతంత్రాన్ని ప్రకటించుకున్నాడు. ఉత్తర తెలంగాణలో తర్వాత కృష్ణా జిల్లాలో ముసునూరు రాజులు స్వతంత్రాన్ని ప్రకటించుకొని వీళ్ళు ఢిల్లీ చక్రవర్తుల్ని ధిక్కరించి ఈ రాజ్యాల్ని ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి ఈ పద్మనాయక రాజ్య స్థాపకుడు సింగమనాయకుడు. ఈ సింగమనాయకుడు ప్రతాపరుద్రుడి ఆస్థానంలో ఉన్నటువంటి వాడు. ప్రతాపరుద్రుని కాలంలో సైన్యాధ్యక్షుడిగా ఉన్నటువంటి వాడు. కాబట్టి ఆ సింగమనాయకుడు పద్మనాయక రాజ్యాన్ని స్థాపించిన వాడు. ఈ పద్మనాయక రాజుల్లో సింగమనాయకుడు కొడుకు 1వ అనపోత నాయకుడు 1363లో ఈ ప్రోలయ నాయకుని, ముసూలు రాజునికి ప్రోలయ నాయకుడిని ఓడించి మొత్తం తెలంగాణను తన అధీనంలోకి తెచ్చుకున్నాడు. అట్లా అప్పటి నుంచి 1363 నుంచి 62-63 నుంచి 1475-82 వరకు సుమారు ఒక 100 సంవత్సరాల చరిత్ర ఈ పద్మనాయక లేదా వెలమ రాజ్యాల రాజుల యొక్క చరిత్రే తెలంగాణ చరిత్ర అని చరిత్రకారులు చెప్పారు. కాబట్టి ఈ రాజుల్లో మనకు ఈ 1వ సింగమనాయకుడు, 1వ అనపోత నాయకుడు, 2వ అనపోత నాయకుడు, 2వ సింగమనాయకుడు, 3వ సింగమనాయకుడు, లింగమనీయుడు అనే రాజులు చాలా ప్రసిద్ధి చెందినటువంటి వాళ్ళు. కాబట్టి వీళ్ళని మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే వీళ్ళు అప్పుడు దక్షిణ దిక్కున ఒకవైపు రెడ్డి రాజులు, కృష్ణానది అవతల ఒకవైపు రెడ్డి రాజులు, ఒకవైపు విజయనగర రాజులు, వాళ్ళు నిరంతరం తెలంగాణ మీద దండెత్తున్నారు. కాబట్టి ఆ తెలంగాణను రక్షించుకోవడం కోసం తాము 2వ రాజధానిని దేవరకొండలో ఏర్పాటు చేసిండ్రు. ఈ 1వ రాజధానిని రాచకొండలో ఏర్పాటు చేసిండ్రు. అంటే 2 రాజ్య కేంద్రాల నుంచి వీళ్ళు
పద్మనాయకులు రాజ్యాన్ని పరిపాలించారు. అయితే పద్మనాయకుల చరిత్ర అంతా కూడా నిరంతరం యుద్ధాల చరిత్ర. ఎందుకంటే పద్మనాయకులతో పాటుగా ఒకవైపు విజయనగర రాజ్యం ఉన్నది, ఒకవైపు రెడ్డి రాజులు ఉన్నారు, మరొక వైపు వాళ్ళ కాలంలోనే మహారాష్ట్రలో కొన్ని తెలంగాణ పశ్చిమ ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో బహమనీ రాజులే వచ్చిండ్రు. కాబట్టి బహమనీ రాజులకు, ఈ పద్మనాయకులకు, విజయనగర రాజులకు, రెడ్డి రాజులకు ఈ 4 రాజ్యాల మధ్యన నిరంతరం ఆధిపత్యం కోసం నిరంతరం యుద్ధాలు జరిగినాయి. కాబట్టి నిరంతరం యుద్ధాలు జరిగినందువల్ల పద్మనాయకులు అనేకమైనటువంటి పన్నుల్ని విధించాల్సి వచ్చింది. అంతిమంగా పద్మనాయకులు 1475లో 3వ సింగభూపాలుని ఓడించి పద్మనాయక రాజ్యాన్ని వాళ్ళు హస్తగతం చేసుకున్నారు. హలో చెప్పండి. హలో చెప్పండి. హలో హలో నమస్కారం అండి. నమస్కారం. హలో ప్రశ్న ఏమిటి చెప్పండి. మీరు ఏమడగదలుచుకున్నారో చెప్పండి. హలో 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 నమస్కారం అండి. నమస్కారం సార్, నేను ఇప్పుడు ఒక చిన్న డౌట్ సార్. ఏంటంటే ఈ కాకతీయుల ఆఖరి యుద్ధం అంటే మన ప్రతాపరుద్రుడి ఆఖరి యుద్ధంలో తొలగిపోయిన రెడ్డి నాయకుడు ఒక నాయకుడు ఆయన పేరేంటో గుర్తు రావట్లేదు సార్, కొంచెం చెప్పగలుగుతారండి? రెడ్డి మన నాయకుల్లో ఒకళ్ళు ఈ ఆఖరి పోరులో ప్రతాపరుద్రుడిని విడి వెళ్ళిపోయాడు. అది నన్ను ఎవరన్నా పేరు గుర్తులేదు, నాకు కొంచెం చెప్తారండి? అంటే ఇప్పుడు ఈ యుద్ధం ప్రతాపరుద్రుడి సామంతులుగా ఉన్న వాళ్ళు ఒకళ్ళు వైద్యులిపోయారు ఆఖరి క్షణంలో. అదే అంటే ఇప్పుడు వాళ్ళతో యుద్ధం జరుగుతున్నప్పుడు అంతకంటే ముందు నుంచే ఈ ప్రతాపరుద్రుడు అప్పటికి ఈ నాయంకర్లలో, తర్వాత వీళ్ళ సేనాధ్యక్షులలో రెడ్లు ఉన్నారు, తర్వాత వెలమలు ఉన్నారు. అయితే గణపతి దేవుని కాలంలో రెడ్లు వీళ్ళ ఆస్థానంగా ఉండేవాళ్ళు, వాళ్ళకు ప్రముఖమైనటువంటి స్థానం ఉండేది. ప్రతాపరుద్రుని కాలం వచ్చేటప్పటికి వెలమలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పి కొంతమంది రెడ్డి నాయంకర్లు, ఆ సైన్యాధ్యక్షులు యుద్ధానికి దూరంగా ఉన్నారని ఒక ప్రతీతి. దానికి మనం ఖచ్చితంగా చారిత్రకమైనటువంటి ఆధారాలు లేవు, అదొక ప్రతీతి, అట్లా చెప్పుకుంటూ ఉన్నారు అదనమాట. వాళ్ళు దూరంగా ఉండడం వల్లనే వాళ్ళతో ఆ యుద్ధంలో ఓడిపోయింది అనేది చెప్తూ ఉంటారు. మనం ఖచ్చితంగా వాటిని నిర్ధారించడం అనేది కష్టం. ఓకే, అయితే ఈ పద్మనాయక రాజుల్లో గురించి మనం చెప్పుకున్నాం. 1475లో బహమనీ రాజులు పద్మనాయక ఈ 3వ సింగభూపాలని ఓడించి తెలంగాణని ఆక్రమించుకున్నారు. అయితే ఈ మధ్యకాలంలో ఇటు వీళ్లతోటే కాకుండా తూర్పున ఇవాళ మనం ఉత్తరాంధ్ర ఏదైతే అంటున్నామో ఆ ప్రాంతాన్ని, ఒరిస్సా ప్రాంతాన్ని చెప్పండి. ఎవరు సార్? ఇప్పుడు ఈ యుద్ధాలు జరిగాయండి సార్, పానిపట్టు యుద్ధం కాకతీయులకి ఇంకా వేరే వాళ్ళకి హిస్టరీలో. పానిపట్టు యుద్ధమా? ఇప్పుడు హిస్టరీలో యుద్ధాలు జరిగాయండి సార్, ఇప్పుడు కాకతీయులకు కానీ ఇంకా విజయనగర రాజులు, అవి ఇయర్స్ ఇంపార్టెంటా సార్ ఎగ్జామ్ పర్పస్? అచ్చా, సంవత్సరాలు అంటున్నారా? అవును సార్. సంవత్సరాలకు ముఖ్యమైనటువంటి యుద్ధాలకు సంవత్సరాలు అవసరం, కానీ ఇప్పుడు విజయనగర రాజులతోటి చాలా యుద్ధాలు జరిగినాయి, పద్మనాయకులకు బహుమలీలతో జరిగినాయి. అన్ని యుద్ధాల సంవత్సరాలకు మనకు ప్రాధాన్యత లేదు. అంటే ఉదాహరణకు ఇప్పుడు బహమనీ రాజులు 75లో 3వ సింగభూపాలని ఓడించి పద్మనాయక రాజ్యాన్ని వాళ్ళు వశపరుచుకున్నారని. ఆ 1475 అనే సంవత్సరం ముఖ్యమైనటువంటిది. అదేవిధంగా 1వ అనపోత నాయకుడు ప్రోలయ నాయకుడిని ఓడించి ఈ వరంగల్ మీద ఆధిపత్యాన్ని సాధించననేది అలాంటి సంవత్సరం మనకు ముఖ్యమైనది. అంటే ఇలాంటివి వాటివి మాత్రమే సంవత్సరాలు ముఖ్యం, కానీ అన్ని యుద్ధాల సంవత్సరాలు ముఖ్యమైనటువంటివి కావు. అంటే ఏదైతే చారిత్రకమైనటువంటి మలుపుకు కారణం అవుతాయో
ఆ చారిత్రకమైనటువంటి మలుపుకు కారణమైనటువంటి సంవత్సరాలు ముఖ్యమైనవి, మిగతా సంవత్సరాలంతా ముఖ్యమైనటువంటివి కావు. ఓకే సార్ ఇంకో డౌట్ సార్. చెప్పండి సార్ మీరు సిలబస్ కమిటీలో మెంబర్గా ఉన్నారు కానీ సార్? లేను. థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే. అయితే పద్మనాయక రాజ్యం ఇటు వీళ్ళతో పాటు ఉత్తరాంధ్రలో అప్పుడు గజపతులు అనేవాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళతో కూడా యుద్ధాలు చేయాల్సి వచ్చేది. సరే, ఇట్లా యుద్ధాలు జరుగుతున్నటువంటి క్రమంలో కొన్నిసార్లు ఈ పద్మనాయకులు ఇటు బహుమనీలను, అటు విజయనగర రాజులను, ఇటు రెడ్డి రాజులని, ఇటు గజపతి రాజుల్ని ఓడించి మళ్ళీ తిరిగి తెలంగాణ ఆక్రమించుకునేవాళ్ళు, మళ్ళీ వాళ్ళు తెలంగాణ ప్రాంతాలని వశపరుచుకునేవాళ్ళు. ఇట్లా నిరంతరం చేతులు మారుతూ ఉండేవి. చెప్పండి, ఎవరు ప్రశ్న? అడగండి. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, మీరు ఒక బుక్ రాశారు కదా సార్, నేను మురళి సార్ మాట్లాడేది, నేను తమిళనాడు తిరుచి నుంచి మాట్లాడుతున్నా. చెప్పండి సార్. మీరు తెలంగాణ హిస్టరీ బుక్ రాశారు కదా, ఆ బుక్ సరిపోతుంది సార్ తెలంగాణ హిస్టరీకి? తెలంగాణ ప్రాచీన చరిత్రకు సరిపోతుంది, ఉద్యమ చరిత్రకు సరిపోదు. ఉద్యమ చరిత్రకు మళ్ళీ వేరే పుస్తకాలు చదువుకోవాలి. అంటే తెలంగాణ హిస్టరీలో 2 యూనిట్లు ఉన్నాయి కదా సార్ పేపర్ 2లో మనకు. ఇప్పుడు తెలంగాణ చరిత్రలో పేపర్ 2 ఉంది, పేపర్ 4 ఉంది గ్రూప్ 2కి. అవును సార్, 2 కవర్ అవుతుందా సార్ ఆ బుక్? కాదు, అదే చెప్తున్నాను. పేపర్ 2లో 2 చాప్టర్స్ తెలంగాణ ప్రాచీన చరిత్ర ఉన్నాయి, 2 చాప్టర్స్ ఇండియన్ హిస్టరీ ఉంది సెకండ్ పేపర్లో. కాబట్టి సెకండ్ పేపర్కు ఈ పుస్తకం సరిపోతుంది. 4th పేపర్లో మనకు 3 భాగాలు ఉన్నాయి, 48 నుంచి 69 వరకు ఒక భాగం ఉంది. ఆ భాగంలో కొంతవరకు ఈ చరిత్ర సరిపోతుంది. మిగతా దానికోసం సార్ మన టీవీ వాళ్ళందరికీ మంచి యూజ్ చేస్తున్నా, చాలా తెలుసుకుంటున్నాం సార్ మేము తెలంగాణ చరిత్ర సంస్కృతి గురించి. ఇన్ని రోజులు మాకు తెలియదు ఇవన్నీ, మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇవన్నీ చాలా తెలుసుకుంటున్నాం. సంతోషం. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే ఓకే ఓకే. అడగండి ప్రశ్న. హలో హలో హలో, చెప్పమ్మా. నమస్కారం సార్. చెప్పమ్మా. హలో 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 సార్. సార్, డౌట్ ఏమంటే తెలంగాణ హిస్టరీలో ఇన్ని చాప్టర్స్ ఉన్నాయి, ఇన్ని రాజ్యాంశాలు పాలించున్నాయి కదా, సో ఇన్ని దాంట్లో ఎక్కువ క్వశ్చన్స్ ఏ టాపిక్స్ నుంచి రావచ్చు, ఏ వంశాల గురించి రావచ్చు అని. మనకు తెలంగాణ చరిత్రలో శాతవాహనులు, ఇక్ష్వాకులు, కాకతీయులు, పద్మనాయకులు, కుతుబ్షాయిలు, అసబ్జాయిలు, వీళ్ళ గురించి ఎక్కువ ప్రశ్నలు వస్తాయి. అర్థమైందమ్మా? ఓకే. అడగండి. హలో హలో సార్, వింటున్నాను. వినడం కాదు, నువ్వు ప్రశ్న అడగాలి. ప్రశ్న అడగదలుచుకున్నావా? సార్, అంటే మన లైవ్ షో చూస్తున్నాం సార్ మేము ఇప్పుడు. అవును, హిస్టరీకి సంబంధించింది, తెలంగాణ సంబంధించినటువంటి చరిత్రలో మరి రాజకీయ చరిత్ర కాకుండా భాష, సాహిత్యం వీటి మీద అడుగుతారు కదా. తప్పకుండా సార్, అదే దాని గురించి. రాజకీయ చరిత్రతో పాటు ఆనాటి సామాజిక పరిస్థితులు, సాంస్కృతిక పరిస్థితులు, సాహిత్య గ్రంథాలు, వాస్తు, కట్టడాలు, వ్యవసాయం, వృత్తులు, వీటి గురించి కూడా అడుగుతారు. ఆనాడు ఉన్నటువంటి ఏ వృత్తులు ఉన్నాయి, ఏ వృత్తి వాళ్ళు ఎట్లా పనిచేసేవాళ్ళు, ఆనాడు పన్నులు ఎంత వసూలు చేసేవాళ్ళు, ఈ విషయాల్ని కూడా అడుగుతారు. అంటే రాజకీయ చరిత్రని మనం కేవలం ఒక క్రమం కోసం చదువుకోవాలి, రాజకీయ చరిత్ర మాత్రమే కాదు. అంటే ఒక క్రమం మనకు తెలంగాణ చరిత్ర అర్థం కావాలి అంటే ఏ క్రమంలో తెలంగాణ చరిత్ర సాగిందనడానికి రాజకీయ చరిత్రని మనం ఒక ఆలంబనగా పెట్టుకొని ఆయా కాలాల్లో, విడివిడి కాలాల్లో ఆనాటి సామాజిక ఆర్థిక పరిస్థితులు, సాహిత్య సాంస్కృతిక పరిస్థితులు ఏమిటి అనేది మనం
కూడా చూడాలి. ప్రతి యుగంలో కూడా ఆనాడు మతం ఎట్లా ఉన్నది, ఆనాడు ఎటువంటి ఆహారపు అలవాట్లు ఉండేవి, లేదా వృత్తి పనులు ఏ విధంగా ఉండేవి, ఎన్ని రకాల వృత్తుల వాళ్ళు ఉండేవాళ్ళు, ఇలా ఈ అంశాలన్నింటిని కూడా మనం చూడాలి. ఓకేనా? రైట్. తర్వాత మనం పద్మనాయకుల తర్వాత బహమనీయులు. ఈ బహమనీయుల కాలంలోనే చెప్పండి. హలో సార్. సార్ పోలీస్ చర్య గురించి ఉంది కదా సార్. పోలీస్ చర్య సార్, జేఎన్ చౌదరి ఇంకో 2-3 వచ్చారు కదా, అది జేఎన్ చౌదరికి ఎందుకు ఇచ్చారు అది అని అడుగుదామని. జేఎన్ చౌదరికి తర్వాత ఇస్తారు కదా పాలనాధికారిత. అవును. అదే మిగతా వాళ్ళు కూడా ఉంటారు, కెప్టెన్ వేరే ఉంటాడు కదా, ఆయనకి ఎందుకు ఇవ్వలేదు, జేఎన్ చౌదరికి ఎందుకు ఇచ్చారు? అంటే ఇతని సారథ్యంలో జరిగింది కాబట్టి ఇతనికి ఇచ్చిండ్రు. జేఎన్ చౌదరి ఇప్పుడు 48 సెప్టెంబర్ 17 తర్వాత ఆయన 50 తర్వాత మళ్ళీ కేఎం ఫణిక్కర్ వచ్చిండు. ఆ తర్వాత 52లో మనకు ఎన్నికలు జరిగినాయి. కాబట్టి 48 నుంచి 52 వరకు ఎన్నికలు జరిగి బూర్గు రామకృష్ణరావు వచ్చే వరకు వీళ్ళిద్దరి పరిపాలన సాగింది. అయితే ఆయన నాయకత్వం వహించింది కాబట్టి ఆయనకు పరిపాలనా పగ్గాలు ఇచ్చిందనమాట. ఓకేనా? నెక్స్ట్ అయితే బహమనీ సుల్తాన్ల రాజ్యం కూడా 1496 నాటికి, అంటే ఈ మనకు 1475లో పద్మనాయక రాజ్యం బహమనీల వశమైందని చెప్పాము. 75 నుంచి 96 వచ్చేటప్పటికి బహమనీ సుల్తాన్ల రాజ్యం కూడా పతనం ప్రారంభమైంది. అప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సుల్తాన్ కులీ కుతుబ్ షా ఆయన స్వతంత్రించి ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేసిండు. అంటే బహమనీ రాజ్యం విచ్ఛిన్నమై 5 రాజ్యాలు ఏర్పడ్డాయి. బీదర్లో, గుల్బర్గాలో అట్లా గోల్కొండలో ఒక స్వతంత్ర రాజ్యం ఏర్పడింది. అది తెలంగాణకు సంబంధించినటువంటిది. అంటే బహమనీ రాజ్యం 5 రాజ్యాలుగా విచ్ఛిన్నమైపోతే, 5 స్వతంత్ర రాజ్యాలుగా విడిపోతే, అందులో 5వ రాజ్యమైనటువంటిది గోల్కొండ తెలంగాణకు సంబంధించింది. కాబట్టి తెలంగాణకు సంబంధించేంత వరకు ఈ సుల్తాన్ కులీ కుతుబ్ షా 1496లో తెలంగాణకు సుబేదారుగా ఉన్నాడు. కాబట్టి ఆయన 1518లో స్వతంత్రాన్ని ప్రకటించుకున్నప్పటికీ కూడా 1496 నుంచే తెలంగాణ కుతుబ్షాయిల కింద ఉన్నదని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి 1496 నుంచి 1687 వరకు తెలంగాణను పరిపాలించినటువంటి వాళ్ళు కుతుబ్షాయిలు. కాబట్టి ఈ కుతుబ్షాయిలలో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి రాజులు ఇబ్రహీం కుతుబ్ షా, కులీ కుతుబ్ షా అనేవాళ్ళు చాలా ముఖ్యమైనటువంటి వారు. అంటే ఇబ్రహీం కుతుబ్ షా తెలుగు స్త్రీని, భాగీరథి అనే ఒక తెలుగు స్త్రీని పెళ్లి చేసుకుంటే వాళ్ళిద్దరికీ పుట్టినటువంటి వాడు కులీ కుతుబ్ షా. అంటే కులీ కుతుబ్ షా వీళ్ళిద్దరు ఎందుకు ముఖ్యమైనటువంటి వాళ్ళు అంటే, కుతుబ్ షాయిలు ముస్లింలు అయినప్పటికీ కూడా బహమనీ సుల్తాన్లాగా హిందువుల్ని అణిచివేసే చర్యలు వాళ్ళు చేపట్టలేదు. బహమనీ సుల్తాన్లేమో తెలుగు వాళ్ళని, హిందువుల్ని అణిచివేసిండ్రు. కానీ కుతుబ్ షాయిలు తెలుగు వాళ్ళ సంస్కృతిని కూడా ఆదరించిండ్రు, తెలుగు వాళ్లకు ప్రాధాన్యతను కల్పించిండ్రు. అంటే తెలుగు స్త్రీనే పెళ్ళాడు, తెలుగు కవుల్ని పోషించిండు. కాబట్టే ఇబ్రహీం కుతుబ్ షాకు ఆయన అద్దంకి గంగాధరుడు, సింగరాచార్య, మరింగటి సింగరాచార్య మొదలైనటువంటి కవుల్ని ప్రోత్సహించిండు. కాబట్టి ఆయనకు మల్కిభరాముడు అనే ఒక ముద్దు పేరున్నది. అంటే ముస్లిం కవుల్ని, ముస్లిం పాలకుడిని మన తెలుగు రాముడితో పోల్చారు. పోల్చి ఆయనని మల్కిభరాముడు అన్నారు. అందువలన తెలంగాణ సంస్కృతిని వాళ్ళు ఆదరించింది. అదేవిధంగా కులీ కుతుబ్ షా కూడా తెలంగాణ కవులకు ఆశ్రయం కల్పించిండు. అంతేకాకుండా హైదరాబాదు నిర్మాణానికి పునాదులు వేసినవాడు కాబట్టి
కులీ కుతుబ్ షా చరిత్రలో చిరస్థాయిగా నిలబడ్డాడు. కాబట్టి ఈ కులీ కుతుబ్ షా తర్వాత మనకు రామదాసును చెరబట్టినటువంటి ఒక పేరు మనకు అందరికీ బాగా తెలిసినటువంటిది. అయితే ఇతని కాలంలోనే అంటే 1687లో ఔరంగజేబు గోల్కొండ కోట మీద దండెత్తి ఈ కుతుబ్ షా రాజ్యాన్ని వశపరుచుకున్నాడు. దాంతో కుతుబ్ షా వంశం, కుతుబ్ షా రాజ్య పరిపాలన అంతమైంది. అయితే కుతుబ్ షా కాలంలో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్యాంశాలు ఏమిటి అంటే వీళ్ళు కూడా కాకతీయుల తర్వాత ఎవరండి చెప్పండి ప్రశ్న. మాట్లాడతాను, కనెక్ట్ చేయండి. ఆ, హలో సార్. అడగండి. హలో సార్, నమస్కారం సార్. నమస్కారం, సార్ చెప్పండి. సార్ కవిత్వం మీద ఎలాంటి క్వశ్చన్స్ చదవడానికి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. కవిత్వంలో అంటే ఆనాడు వివిధ కాలాల్లో ముఖ్యమైనటువంటి కావ్యాలని అడుగుతారు. ఉదాహరణకి ఇప్పుడు కుతుబ్ షాల గురించే చెప్పుకుంటున్నాం మనం. కుతుబ్ షాయిల కాలంలో మొట్టమొదటి 3 అర్థాల కావ్యాన్ని 4 అర్థాల కావ్యాన్ని రాసినటువంటి మరింగంటి సింగాచార్యులు ఒక ముఖ్యమైనటువంటి వాడు. అదేవిధంగా అద్దంకి గంగాధరుడు రాసినటువంటి తపతీ సంవరణ ఉపాఖ్యానం ముఖ్యమైనటువంటిది. అదేవిధంగా కులీ కుతుబ్ షా కాలంలో యయాతి చరిత్ర మొట్టమొదటి అచ్చ తెలుగు కావ్యాన్ని రాసినటువంటి పొన్నిగంటి తెలుగన్న ముఖ్యమైనటువంటి వాడు. వీళ్ళ కాలంలోనే రాజకవిగా ప్రసిద్ధులైనటువంటి కామినేని మల్లారెడ్డి ముఖ్యమైనటువంటి వాడు. పటమట సోమనాథ సోమయాజి కవి ముఖ్యమైనటువంటి వాడు. అంటే ఇట్లా ముఖ్యమైనటువంటి కవుల గురించి, ముఖ్యమైనటువంటి కావ్యాల గురించి ప్రశ్నలు అడుగుతారు. ఇప్పుడు కాకతీయుల కాలం తీసుకున్నట్లయితే కాకతీయుల కాలంలో పాల్కురికి సోమనాథుడు, బసవ పురాణము, పండితారాధ్య చరిత్ర, ఏది తొలి శతకం, వృషాధిప శతకం. అట్లాగే ఆనాడు మొట్టమొదటిసారిగా పద సాహిత్యాన్ని రాసినటువంటి కృష్ణమాచార్యులు, ఆయన కృష్ణమాచార్యుల గురించి కూడా మనకు ప్రశ్న అడుగుతారు. అదేవిధంగా ఆ కాలం నాడు విద్యానాథుడు ప్రతాపరుద్దేశోభూషణం రాసిండు. అది సంస్కృతంలో ప్రసిద్ధమైనటువంటి లక్షణ గ్రంథం. ఇట్లా ప్రశ్నలు అడుగుతారు. ఎవరు అడగండి. హలో, చెప్పండి, అడగండి సార్. వేములవాడ సంపాదాల అయితే ఏ సంపాదాల ప్రశ్న క్లియర్గా అడగండి. రిపీట్, అది వాయిస్ కట్ అవుతుంది. క్లియర్గా అడగండి. ప్రశ్న అర్థమైంది నాకు. సపాద లక్ష దేశం అని దేన్ని అంటారు అని అడుగుతున్నారు కదా. అంటే కరీంనగర్ ప్రాంతాన్ని సబ్బినాడని పిలిచేవాళ్ళు, దాన్నే సపాద లక్ష దేశం అని కూడా పిలిచేవాళ్ళు. ఆ ప్రాంతంలో మొట్టమొదట వీళ్ళు అధికారంలోకి వచ్చింది. కాబట్టి వేములవాడ చాళుక్యులు తొలుత బోధన రాజధాని అయినప్పటికీ కూడా ఆ తర్వాత వేములవాడని రాజధానిగా చేసుకొని పరిపాలించింది. కాబట్టి ఈ వేములవాడ చుట్టూ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలని, ఆ పరిసర ప్రాంతాలకు ఒక నిర్దిష్టత అనేది లేదు. కాలాన్ని బట్టి మారుతూ ఉండేది ఆ భౌగోళికమైనటువంటి ప్రాంతం. ఒకానొక కాలంలో దాన్ని సపాద లక్ష దేశంగా పిలిచేవాళ్ళు. అంటే 1,25,000 గ్రామాలు, అంటే అన్ని గ్రామాలు నాడు ఉండేవని చెప్పడం కష్టం, అట్లా చరిత్రలో చెప్తున్నారు. కానీ అట్లా కాకుండా 1,25,000 ఆదాయం కావచ్చు, అది ఆదాయం కావచ్చు, లేదా అంత జనాభా కావచ్చు, అన్ని గ్రామాలు కావచ్చు, ఆ ప్రాంతాన్ని వీళ్ళు పరిపాలించిండ్రు. దాన్నే సబ్బినాడని కూడా పిలిచేవాళ్ళు. ఓకేనండి. ఓకే. అయితే ఈ కుతుబ్ షాయిల కాలంలో బహమనీల్లాగా కాకుండా వీళ్ళు మత సహనాన్ని పాటించారు. అంటే తెలుగు వాళ్లకు ఆశ్రయం కవులకు ఆశ్రయం కల్పించడమే కాదు, అక్కన్న మాదన లాంటి వాళ్ళు తెలుగు వాళ్ళని ప్రధానమంత్రిగా సర్వసైన్యాధ్యక్షుడిగా చేయడం కుతుబ్ షాయిల యొక్క ఒక ప్రత్యేకత. అంటే మొత్తం తెలంగాణ చరిత్రలో
ఈ బహమనీల కాలం, కుతుబ్షాహీల కాలం, అసబ్జాహీల కాలాన్ని తీసుకొని తెలంగాణ అంతా కూడా ముస్లిం రాజుల పాలన కింద ఉన్నది కాబట్టి తెలంగాణ వెనుకబడిపోయిందని ఒక ముద్ర వేస్తున్నారు. కానీ ముస్లింలు అణిచివేసింది, ఆ ముస్లిం రాజులు అణిచివేసింది కొద్దిమంది బహమనీ రాజులు, ఆ తర్వాత అసబ్జాహీల్లో చివరి రాజు. కానీ మిగతా వాళ్ళు, ముఖ్యంగా కుతుబ్షాహీలు మత సహనాన్ని పాటించారు. వాళ్ళు ముస్లింలు అయినప్పటికీ కూడా హిందూ మతాన్ని గౌరవించిండ్రు. తెలుగు వాళ్ళైనటువంటి వాళ్లకు పదవులు ఇచ్చిండ్రు. అంటే సర్వసైన్యాధ్యక్ష పదవి ఒక ముస్లిమేతరులకు ఇవ్వడం అనేది ఆనాడు సామాన్యమైన విషయం కాదు. అదేవిధంగా ప్రధానమంత్రి పదవి ఇవ్వడం కూడా సామాన్యమైన విషయం కాదు. అయితే అదేవిధంగా కాకతీయుల్లాగానే కుతుబ్షాహీలు కూడా వీళ్ళు కూడా చెరువుల్ని నిర్మించి వ్యవసాయ అభివృద్ధికి దోహదం చేసిండ్రు. అదేవిధంగా వీళ్ళు కూడా పరిశ్రమలను ప్రోత్సహించారు. అంటే వజ్రాల గనుల్ని తవ్వించి వజ్రాల ఎగుమతిని వీళ్ళు ప్రోత్సహించారు. అదేవిధంగా ఇత్తడి పరిశ్రమను ప్రోత్సహించారు, వస్త్ర పరిశ్రమను ప్రోత్సహించారు, కలంకారీ పరిశ్రమను ప్రోత్సహించారు. ఇట్లా కుతుబ్షాహీలు కూడా ఈ కుతుబ్షాహీల కాలంలోనే తెలంగాణ ఒక ప్రత్యేకమైనటువంటి సంస్కృతి ఏర్పడడం అనేది మొదలైంది. అట్లా కుతుబ్షాహీల తర్వాత తెలంగాణ మొఘలుల పరిపాలన కిందికి వచ్చింది. అంటే 1687 నుంచి 1724 వరకు మొఘలుల పాలనలో తెలంగాణ ఉన్నది. ఈ మొఘలుల పాలనలో సుదూరంగా ఢిల్లీలో ఉండి పరిపాలించినందువలన తెలంగాణలో చాలా చోట్ల తిరుగుబాట్లు జరిగినాయి. అట్లాంటి తిరుగుబాటుదారుల్లో సర్వాయి పాపారాయుడు ఒకడు. అదేవిధంగా తెలంగాణలో ప్రశ్న అడగండి. అడగండి. హలో ఏమండి? హలో సార్, నమస్కారం సార్. నమస్కారం సార్. ఇంకో వాయిస్ కట్ అవుతుంది. హలో సార్, ఫోర్త్ పేపర్లో సాహిత్యంకి సంబంధించిన ఎలాంటి రావడానికి అవకాశం ఉంది ఒకసారి చెప్పండి. ఏమంటారు? కుతుబ్షాహీల సాహిత్యం గురించి ఇప్పుడు ఇంతకుముందు చెప్పినా కదా. ఇప్పుడు కుతుబ్షాహీల కాలంలో సాహిత్యానికి సంబంధించినటువంటి ప్రశ్నలు ఇంతకుముందే చెప్పిన, వినలేదా నువ్వు? అద్దంకి గంగాధరుడు తపతి సంవరణ ఉపాఖ్యానం, ఏయాతి చరిత్ర పునగంటి తెలుగన్న, మల్లారెడ్డి కామినేని మల్లారెడ్డి, పటమట సోమనాథ సోమయాజి కవి, అదేవిధంగా సింగరాచార్యులు మణిగంటి సింగరాచార్యులు, జగన్నాథాచార్యులు, వీళ్ళ కావ్యాల గురించి అడుగుతారు. వీళ్ళు ముఖ్యమైనటువంటి వాళ్ళు. ఓకే. హలో సార్, నా పేరు శశిధర్ సార్, నేను గద్వాల నుంచి మాట్లాడుతున్నాను. అడగండి సార్. ఒక స్మాల్ డౌట్. భారతదేశానికి రాజ్యాంగం ఉన్నట్టు నిజాం కాలంలో ఏమైనా రాజ్యాంగం ఉన్నదా అని. అయితే నిజాం చెప్తాను. ఇప్పుడు ఈ కుతుబ్షాహీలు కాగానే ఇప్పుడు అసబ్జాహీల గురించి చెప్తాను. దాంట్లో మీకు ఆ ప్రశ్నకు సమాధానం వస్తుంది. ఓకే, వినండి మీరు. ఇప్పుడు కుతుబ్షాహీల తర్వాత మొఘళ్ళు 1724 పరిపాలించారు. 24లో నిజాం ఉల్ ముల్క్ ఇతను సుబేదారుగా ఉండి మొఘల్ చక్రవర్తులకు, అయితే ఈ మొఘల్ చక్రవర్తుల కాలంలోనే సుదూరం నుంచి పరిపాలించారు కాబట్టి ఇక్కడ సర్వాయి పాపరాయణ లాంటి వాళ్ళు తిరుగుబాటు చేసిండ్రు. అదేవిధంగా గద్వాల మొదలైనటువంటి సంస్థానాలని తిరుగుబాటు చేసి సంస్థానాన్ని స్థాపించుకున్నారు. ఆ తర్వాత 24లో తెలంగాణ అసబ్జాహీల పరిపాలనలోకి వచ్చింది. అయితే అసబ్జాహీలు 1724 నుంచి 1948 సెప్టెంబర్ 17 వరకు కొంతకాలం మొత్తం ఆంధ్రదేశాన్ని, చాలా ఎక్కువ కాలం తెలంగాణని పరిపాలించిన వాళ్ళు ఈ అసబ్జాహీలు. అంటే 1768లో వీళ్ళు కోస్తాంధ్ర ప్రాంతాన్ని బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చింది. 1800లో రాయలసీమ ప్రాంతాన్ని బ్రిటిష్ వాళ్లకు అప్పచెప్పారు. కాబట్టి 1800 నుంచి కేవలం తెలంగాణని, మహారాష్ట్రలోని కొన్ని జిల్లాలని, కర్ణాటకలోని కొన్ని జిల్లాలు మాత్రమే
తెలంగాణ ఈ అసబ్జాయిలు పరిపాలించారు. కాబట్టి 1800 నుంచి 1948 వరకు దాదాపుగా 148 సంవత్సరాలు మిగతా తెలుగు ప్రాంతాలతో సంబంధం లేకుండా తెలంగాణ అసబ్జాయిల పరిపాలనలో ఉన్నది. కాబట్టి ఈ వీళ్ళల్లో 7 అసబ్జాయిలు ఉన్నప్పటికీ కూడా ముఖ్యమైనటువంటి వాళ్ళు నిజాముల్ ముల్క్ తర్వాత మనకు నిజాం అలీ ఖాన్, అదేవిధంగా సికిందర్ జా. ఆ సికిందర్ జా పేరుతోటే మనకు సికింద్రాబాద్ ఏర్పడింది. అదేవిధంగా మహమ్మద్ అలీ ఖాన్, తర్వాత ఉస్మాన్ అలీ ఖాన్, అఫ్జలుద్దౌలా, వీళ్ళు మనకు ముఖ్యమైనటువంటి వాళ్ళు. ఇప్పుడు ఇందులో అఫ్జలుద్దౌలా కాలంలో మనకు ఈ సంస్కరణలు చేపట్టినటువంటి 1వ సాలార్జంగ్, ఈ 1వ సాలార్జంగ్ సంస్కరణలు చేపట్టి బ్రిటిష్ పరిపాలనలో ఉన్నటువంటి పద్ధతుల్ని తెలంగాణలో ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేశారు. ఇందాక ఒక ప్రశ్న వేసి వినండి. అంటే సాలార్జంగ్ లేదా ప్రవేశపెట్టిన సంస్కరణలు, అదేవిధంగా అసబ్జాహీలు వాళ్లకు రాజ్యాంగం ఉండడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఈ అసబ్జాహీలు పూర్వకాలం నుంచి కొనసాగుతూ వస్తున్నటువంటి రాచరిక పరిపాలనకు చెందినటువంటి వాళ్ళు. మనకు రాజ్యాంగం అనేది ఆధునిక కాలంలో వచ్చినటువంటి కొత్త ఏర్పాటు. అంటే ప్రజాస్వామ్య పరిపాలన వచ్చినాకనే, ప్రజాస్వామిక ఉద్యమాలు జరిగినాకనే, జాతీయోద్యమాలు జరిగినాకనే ఈ రాజ్యాంగాలు అనేవి ఏ దేశానికైనా వచ్చినాయి. అంతకుముందు ఏ దేశానికైనా, ఏ రాజ్యానికైనా రాజ్యాంగం, ఒక లిఖితబద్ధమైనటువంటి రాజ్యాంగం లేదు. కాబట్టి అదేవిధంగా అసబ్జాయిలకు కూడా రాజ్యాంగం లేదు. కాబట్టి 1835 తర్వాత 37 ఈ 2 సంవత్సరాల్లో ఆంధ్ర మహాసభలు జరుగుతున్నప్పుడు అప్పుడు తెలంగాణ వాళ్ళు ఒక డిమాండ్ పెట్టిండ్రు. ఏమిటి అంటే ఇక్కడ రాజ్యాంగబద్ధమైనటువంటి పరిపాలన కావాలి, బాధ్యతాయుతమైనటువంటి పరిపాలన కావాలి అని ఒక డిమాండ్ను పెట్టిండ్రు. అంటే అది మొట్టమొదటి మనకు ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి చట్టబద్ధమైనటువంటి పరిపాలన కావాలని వచ్చినటువంటి డిమాండ్. అంటే అప్పటిదాకా రాజు యొక్క ఇష్టాయిష్టాల ప్రకారమే రాజ్య పరిపాలన సాగేది. ఒక లిఖితబద్ధమైనటువంటి ఒక రాజ్యాంగబద్ధంగా పరిపాలన అనేది సాగలేదు. కాబట్టి అక్కడ బ్రిటిష్ ప్రభుత్వం మిగతా భారతదేశంలో ప్రవేశపెట్టినటువంటి చట్టబద్ధ పాలన ఏదైతే ఉందో అలాంటి పాలన ఇక్కడ తెలంగాణలో కూడా కావాలని మొట్టమొదటిసారిగా ఆ ప్రశ్నలు తలెత్తినాయి. అప్పటిదాకా రాజ్యాంగ ప్రస్తావన మనకు లేదు. అయితే ఇట్లా జరుగుతున్నప్పుడు సాలార్జంగ్ ప్రవేశపెట్టినటువంటి సంస్కరణలు చాలా ముఖ్యమైనటువంటి ఇక్కడ వాటిని గురించి మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే బ్రిటిష్ పాలిత భారతదేశంలో ఏవైతే ఆధునిక మార్పుల్ని ప్రవేశపెట్టినరో, అంటే రైళ్ళు, రోడ్లు, తంతి తపాల, రవాణా సౌకర్యాలు, ఆధునికమైనటువంటి పరిశ్రమలు, ఆధునిక వ్యవసాయం, ఆధునిక న్యాయ విధానం, ఆధునిక విద్య, ఇంజనీరింగ్ విద్య, వైద్య విద్య, ఈ ఆధునికమైనటువంటి మార్పుల్ని తెలంగాణలో ప్రవేశపెట్టినవాడు సాలార్జంగ్. కాబట్టి సాలార్జంగ్ గురించి కూడా చాలా ముఖ్యంగా మనం చదువుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. ఆ సాలార్జంగ్ ప్రవేశపెట్టినటువంటి ఏ రంగాల్లో ఆయన సంస్కరణలు తీసుకొచ్చిండు, ఆయా రంగాల్ని విభజించుకొని మనం వాటిని చదువుకోవాలి. అదేవిధంగా ఈ అసబ్జాయిల కాలంలో మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సినవి వివిధ ఉద్యమాలు జరిగినాయి. అప్పటిదాకా ఉద్యమాలు లేవు. అప్పటిదాకా రాజ్య పరిపాలన ఏ రాజవంశంలోనైనా రాజు తలుచుకున్న విధంగానే పరిపాలన సాగేది తప్ప ఇట్లా కావాలి, పరిపాలన ఇట్లా ఉండాలి, మార్పులు ఇట్లా జరగాలని ఉద్యమాలు జరిగిన దాఖలాలు లేవు. అసబ్జాయిల కాలంలోనే మనకు వివిధ రంగాల్లో ఉద్యమాలు వచ్చినాయి. ఆ ఉద్యమాలను మనం వేరువేరు అంశాలుగా విభజించుకొని మీరు గుర్తుపెట్టుకోవాలి, చదువుకోవాలి. అంటే అసబ్జాయిల కాలంలో రాజకీయమైన ఉద్యమాలు జరిగినాయి. ఈ రాజకీయ ఉద్యమంలో భాగంగా మనం కమ్యూనిస్ట్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, సోషలిస్ట్ పార్టీ, ఈ పార్టీల గురించి చదువుకోవాలి. అదేవిధంగా ఆర్య సమాజం, బ్రహ్మ సమాజం, వాటి గురించి చదువుకోవాలి. అంటే అవి సామాజికమైనటువంటి సంస్కరణల్ని తీసుకొచ్చినాయి. కాబట్టి అవి ఆ సంస్కరణోద్యమాలని ఏ విధంగా తీసుకొచ్చినాయి అనే విషయం తెలుసుకోవడం కోసం ఆ ఆర్య సమాజం, బ్రహ్మ సమాజం, థియోసాఫికల్ సొసైటీ,
వీటి గురించి మనం చదువుకోవాలి. అదేవిధంగా సామాజిక ఉద్యమాలు వచ్చినాయి. అంటే గ్రంథాలయోద్యమం, పత్రికోద్యమం, దళిత కులాల ఉద్యమాలు, వెనుకబడిన కులాల ఉద్యమాలు, గిరిజనుల ఉద్యమాలు, స్త్రీలకు సంబంధించినటువంటి చైతన్యం, ఈ విభిన్న రంగాల్లో అసభ్యాయుల కాలంలో ఉద్యమాలు జరిగినాయి. అంటే ఇవి సామాజిక ఉద్యమాలు. అంటే రాజకీయ ఉద్యమం, సామాజిక ఉద్యమం, సాంస్కృతిక ఉద్యమం. అంటే సాంస్కృతిక రంగంలో రావాల్సినటువంటి మార్పుల గురించి సాంస్కృతిక ఉద్యమం కూడా జరిగినాయి. కాబట్టి ఆ సాంస్కృతిక ఉద్యమంలో భాగంగా తెలుగు భాష పరిరక్షణ కోసం ఉద్యమించడం, తెలుగు భాషలో పరీక్షలు నిర్వహించడం, తెలుగు భాష చదువుకున్న వాళ్లకు ఉద్యోగాలు కావాలని డిమాండ్ చేయడం, అదేవిధంగా ఆనాటి ఉద్యమాల్ని సమర్థిస్తూ సాహిత్యాన్ని రాయడం, దానికోసం తెలంగాణ రచయితల సంఘం, అదేవిధంగా అభ్యుదయ రచయితల సంఘం, ఆంధ్ర సారస్వత పరిషత్తు, వైతాళిక సమితి లాంటి సాహిత్య సంస్థలు కూడా ఏర్పడ్డాయి. ఇట్లా మనం ఈ అసభ్యాయుల కాలంలో జరిగినటువంటి మార్పులు మనకు ఇటు ప్రాచీన చరిత్రలో భాగంగా ఉంటాయి. అదేవిధంగా ఆధునిక చరిత్ర లేదా తెలంగాణ ఉద్యమ చరిత్ర మనకు నిజానికి 48లో ప్రారంభమవుతుంది. సిలబస్లో 48 నుంచి 70 వరకు తెలంగాణ ఉద్యమ చరిత్రని 3 భాగాలుగా విభజించారు. 48 నుంచి 70, 70 నుంచి 90, 90 నుంచి 2014. అయితే 48 నుంచి 70 వరకు తెలంగాణ భావన అనే పేరుతో విభజించినటువంటి ఈ అధ్యాయంలో వాస్తవానికి డేట్ అయితే 48 నుంచి ఉంది, కానీ తెలంగాణ భావన ఏర్పడడం అనేది మనకు అసభ్యాయుల కాలంలో 1919 నుంచి మొదలైంది. కాబట్టి దానికోసం వెనక్కి వెళ్ళి చదువుకోవాలి. అంటే తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ భావన అనేది ఎట్లా ఏర్పడిందనే దానికి 48 నుంచి చదివితే సరిపోదు. వెనక్కి వెళ్ళి అసభ్యాయుల కాలంలో దీనికి బీజాలు ఎట్లా పడినాయి అంటే, అంతకుముందు తెలంగాణలో నిజాం రాష్ట్రంలో లేదా హైదరాబాద్ రాష్ట్రంలో అనేక సుబాలు ఉండేవి. ఈ సుబాల్ని తీసివేసి 3 ప్రాంతాలుగా విభజించింది: తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర. అంటే పరిపాలనా సౌలభ్యం కోసం 3 విభాగాలుగా చేసింది. ఎప్పుడైతే తెలంగాణని ఒక ప్రత్యేక విభాగంగా చేసిండ్రో తెలంగాణ అస్తిత్వం అనేది, తెలంగాణ ఐడెంటిటీ అనేది అప్పటి నుంచి మనకు మొదలైంది. 1919లో ముల్కీ నాన్ ముల్కీ ప్రశ్న వచ్చినప్పుడు ఉస్మాన్ అలీ ఖాన్ 1919లో ఒక ఫర్మానా జారీ చేసిండు. ఆ ఫర్మానా ప్రకారం స్థానికులకు ఉద్యోగాల్లో ప్రాతినిధ్యం కల్పించాలి, వీళ్లకు ఎక్కువ అవకాశం ఇవ్వాలి అని చెప్పి ఫర్మానా జారీ చేసిండు. కాబట్టి ఆ 1919 కూడా తెలంగాణ అస్తిత్వం అనేది రూపొందడానికి దోహదం చేసింది. అదేవిధంగా 1921లో నిజాం రాష్ట్రాంధ్ర జనసంఘం ఏర్పడింది. 1930లో ఆంధ్ర మహాసభ ఏర్పడింది. ఇవి రెండూ కూడా తెలంగాణ ఐడెంటిటీని నిలబెట్టడానికి ప్రయత్నం చేసినవి. కాబట్టి తెలంగాణ ఐడెంటిటీ అనేది, తెలంగాణ భావన అనేది 48 నుంచి అని సిలబస్లో ఉన్నప్పటికీ కూడా వెనక్కి వెళ్ళి 1919 నుంచి తెలంగాణ భావన ఏర్పడడానికి ఏ పరిస్థితులు దోహదం చేసినవి కూడా మనం అక్కడ గుర్తుపెట్టుకోవాలి, చదువుకోవాలి. ఇట్లా ఈ సుదీర్ఘమైనటువంటి తెలంగాణ చరిత్రలో క్రీస్తుపూర్వం 150,000 సంవత్సరాల నుంచి మొదలైనటువంటి తెలంగాణ చరిత్ర, ప్రాచీన చరిత్ర 48లో సెప్టెంబర్ 17న భారతదేశంలో విలీనం కావడంతో వరకు ప్రాచీన చరిత్రగా మనం పరిగణన చేస్తున్నాం. అప్పటి నుంచి మొదలైంది ఆధునిక చరిత్ర అంటున్నాం, కానీ నిజానికి ఆధునిక చరిత్ర 48 నుంచి మొదలు కాలేదు, 1853 నుంచి మొదలైందనేది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే సాలార్జంగ్ 1853లో ఎప్పుడైతే సంస్కరణని ప్రవేశపెట్టిండో, ఆధునికమైనటువంటి సంస్కరణను ప్రవేశపెట్టిండో, ఆ 53 అనేది తెలంగాణ చరిత్రలో ఒక మూలమలుపు, ఒక కొండ గుర్తు. అంటే భారతదేశ చరిత్రలో 1853 ఎట్లానైతే కొండ గుర్తో, 57 కాదు 53 భారతదేశ చరిత్రలో కూడా. 57 ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామం అనేది కొండ గుర్తుగా చెప్తారు, కానీ 57 కంటే ముందే ఆధునికత మొదలైంది. అదేవిధంగా తెలంగాణలో కూడా సాలార్జంగ్ 53లో ప్రధానమంత్రి అయినప్పుడు తెలంగాణలో ఆధునికమైనటువంటి మార్పులు తీసుకొచ్చింది. కాబట్టి ఆధునిక చరిత్ర అనేది
1853 నుంచి మొదలవుతుంది. అయితే పరిపాలన రీత్యా మాత్రం 48 వరకు అది రాచరిక వ్యవస్థే. పరిపాలన రీత్యా ప్రజాస్వామిక వ్యవస్థ అనేది 48 నుంచి ప్రారంభమవుతుంది. ఇట్లా మనం ఈ సుదీర్ఘమైనటువంటి తెలంగాణ చరిత్రలో ముఖ్యమైనటువంటి ఆ ఘట్టాల్ని, ముఖ్యమైనటువంటి సన్నివేశాల్ని గుర్తుపెట్టుకొని ఒక అవగాహనతోటి మనం చదవాలి. కేవలం బట్టి పట్టడం కాకుండా అవగాహనతో కనుక చదివినట్లయితే మీరు తప్పకుండా పరీక్షల్లో మీ లక్ష్యాన్ని మీరు ఛేదించగలుగుతారు. మీరందరూ కూడా ఈ పోటీ పరీక్షల్లో బాగా రాసి మీరందరూ విజయవంతం కావాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మన టీవీ ద్వారా టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 అభ్యర్థులకు అత్యుత్తమ అధ్యాపకులచే శిక్షణా తరగతులను ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. మీ గ్రూప్ 2 లక్ష్యాన్ని సులభతరం చేస్తుంది మన టీవీ.